D1 ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు హెల్త్ ఫస్ట్ కార్యక్రమంలో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి హాస్పిటల్స్ పెదకాకానికి సంబంధించిన డాక్టర్ కె రామలింగేశ్వర గారు ఎంఎస్ సర్జన్ మన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఈరోజు అంశం హెర్నియా మరియు షుగర్ కాలిపుండ్ల గురించి. నమస్కారం డాక్టర్. నమస్కారం. హెర్నియా అంటే ఏమిటండి, వివరిస్తారా? హెర్నియా అంటే తెలుగులో బుడ్డ అని అంటారు. హెర్నియా అనేది మెడికల్ టెర్మినాలజీ. హెర్నియా అనేది పొట్ట మీద వస్తూ ఉంటాయి. హెర్నియాలో చాలా రకాలు ఉంటాయి. ఇంగ్వైనల్ హెర్నియా అనేది, ఫిమరల్ హెర్నియా, వెంట్రల్ హెర్నియా, అంబెలికల్ హెర్నియా, ఇన్సిషనల్ హెర్నియా, ఆబ్చురేటార్ హెర్నియా, స్పైజీలియన్ హెర్నియా, ఇవన్నీ చాలా రకరకాలు ఉంటాయి. ఈ హెర్నియా అనేది పొట్ట యాంటీరియర్ అబ్డామినల్ వాల్ అంటే పొట్ట మీదనే వస్తుంటాయి. అంటే ఇంగ్వైనల్ ఈ హెర్నియా అనేది ఎందుకు వస్తుందంటే కామన్ గా కారణం అనేది వీక్ అబ్డామినల్ వాల్, పొట్ట గోడల్లో ఎక్కడైతే వీక్ గా ఉంటుందో అక్కడ హెర్నియా అనేది వస్తుంది. హెర్నియా అంటే ప్రొట్రూషన్ ఆఫ్ ది అబ్డామినల్ కంటెంట్స్ త్రూ ఏ వీక్ అబ్డామినల్ వాల్. బలహీనమైన దట్ ఇస్ ద డెఫినేషన్. ప్రొట్రూషన్ ఆఫ్ ది అబ్డామినల్ కంటెంట్స్ త్రూ ఏ వీక్ అబ్డామినల్ వాల్. పొట్ట గోడలు బలహీనంగా ఉన్న చోట పొట్ట లోపల ఉన్న అవయవాలు ఆ ప్రొట్రూషన్ అది బయటికి వస్తాయి అన్నమాట. దాన్ని హెర్నియా అంటాం. ఈ హెర్నియాలో ఎనటామికల్ ప్లేసెస్ ని బట్టి అంటే ఇంగ్వైనల్ రీజియన్ అంటే గజ్జం అని అంటాము, ఇంకా పైన అక్కడ ఇంగ్వైనల్ హెర్నియా అంటాము. అట్లాగే దాని కింద ఫిమరల్ హెర్నియా, ఫిమరల్ ఏరియాలో వచ్చే హెర్నియాని ఫిమరల్ హెర్నియా అంటాం. ఇంగ్వైనల్ రీజియన్ లో వచ్చే హెర్నియాని ఇంగ్వైనల్ హెర్నియా అంటాం. అంబెలికస్ ఏరియాలో వచ్చేది అంబెలికల్ హెర్నియా అంటాము. అట్లాగే వెంట్రల్ హెర్నియా, వెంట్రల్ హెర్నియా అంటే ఈ భాగంలో ఎక్కడైనా రావచ్చు. అట్లాగే ఎపిగాస్ట్రిక్ హెర్నియా, ఇది ఎపిగాస్ట్రిక్ రీజియన్ ఎనాటమీలో ఎపిగాస్ట్రిక్ హెర్నియా అంటాం. అట్లాగే ఆపరేషన్ ఏదన్నా అయిన తర్వాత, ఇప్పుడు పొట్ట ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి, దానికి ఇన్సిషన్ ఇస్తాము. ఆ ఇన్సిషన్ ఇచ్చిన చోట కొన్ని సంవత్సరాలకి కానీ కొన్నాళ్ళకి కానీ ఆ ఏరియా వీక్ అవుతుంది. కరెక్ట్ గా ఎక్కడైతే ఇన్సిషన్ ఇస్తామో ఆ అతుకు అనేది వీక్ అయ్యి, బికాస్ ఆఫ్ పేషెంట్ జనరల్ కండిషన్ కారణమే మెయిన్ గా, దానివల్ల వీక్ అయ్యి అక్కడ మళ్ళా హెర్నియా రావచ్చు అనమాట. దాన్ని ఇన్సిషనల్ హెర్నియా అంటాం. ఇటువంటి రకాలు హెర్నియా రావడానికి కారణం వీక్ అబ్డామినల్ వాల్. డాక్టర్ గారు, హెర్నియా అసలు ఎందుకు వస్తుంది? హెర్నియా అనేది వీక్ అబ్డామినల్ వాల్ అండి. పొట్ట గోడలు పలచబడిపోతాయి. ఇప్పుడు మామూలుగా యాంటీరియర్ అబ్డామినల్ వాల్ లో స్కిన్, సబ్క్యూటేనియస్ టిష్యూ, డీప్ ఫేషియా, మజిల్స్, వెనకాల రెక్టస్ షీత్, మజిల్స్, పెరిటోనియం అన్ని ఇన్ని లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్ లో మజిల్ మెయిన్ గా రెక్టస్ మజిల్స్, అబ్డామినల్ మజిల్స్ అవి వీక్ అయిపోయేటంటే పలచబడిపోయినందువల్ల పొట్ట లోపల ఉన్న ప్రెషర్ కి ఆ వీక్ అబ్డామినల్ వాల్ అయిపోయి అక్కడ ప్రొట్రూషన్ ఆఫ్ ది కంటెంట్స్, అబ్డామినల్ కంటెంట్స్ బయటకు వస్తాయి అనమాట. ఇప్పుడు ఇది అబ్డామిన్ అనుకోండి, ఇక్కడ ఒక చోట ఎక్కడో వీక్ అయింది, అక్కడ కొద్దిగా గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ లో నుంచి అబ్డామినల్ కంటెంట్స్ ఇట్లా వస్తాయి. దీన్ని హెర్నియా అంటాం. నిలబడ్డప్పుడు పడుకున్నప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. సో ఈ హెర్నియాని దీన్ని హెర్నియా అంటాం. డాక్టర్ గారు, ఈ హెర్నియాలో చికిత్సా విధానాల గురించి వివరిస్తారా? ఈ హెర్నియా పేషెంట్ జనరల్ గా డాక్టర్ గారి దగ్గరికి నొప్పిగా ఉందండి, పొట్ట నొప్పి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, పైన పక్కన నొప్పి, వాపు ఉందండి, గడ్డ ఉంటుంది అని కొన్ని నెలలు బట్టి సంవత్సరం సుమారుగా వస్తాడు. వచ్చినప్పుడు మేము అబ్డమిన్ చూసిన తర్వాత ఏరియా వైజ్ ఏ హెర్నియా అనేది నిర్ధారణ చేస్తాం. అంటే ఇంగ్వైనల్ హెర్నియానా, అంబెలికల్ హెర్నియానా, ఎపిగాస్ట్రిక్, ఇన్సిషనల్ హెర్నియానా అనేది మేము నిర్ణయం చేసి దాన్ని చూస్తాం. సపోజ్ ఇంగ్వైనల్ హెర్నియా అనుకోండి. ఇంగ్వైనల్ హెర్నియా అంటే ఈ కింది భాగంలో ఒక వాపు వస్తుంది, పడుకున్నప్పుడు తగ్గిపోతుంది, మళ్ళా నిలబడి పని చేసినప్పుడు మళ్ళీ బయటకు వస్తుంటుంది. సో పడుకున్నప్పుడు మళ్ళీ తగ్గిపోతుంది. సో ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది, ఒక ఈ హెర్నియా అనేది దీంట్లో నుంచి బయటికి రావడం తగ్గిపోతుంది. ఒక్కోసారి ఈ హెర్నియా అనే దాంట్లో నుంచి అబ్డామినల్ కంటెంట్స్, ఇంటెస్టైన్స్, మొమెంటమ్ ఈ బయటకు వచ్చి ఇరుక్కుపోతాయి. ఇట్లా ఇది లోపలికి పోదు, ఇక అట్లాగే ఉండిపోతాయి అన్నమాట. ఇది ఒక్కోసారి స్క్రోటం బీర్జాల్లో కూడా వస్తుంటుంది. అది ఇంగ్వైనో స్క్రోటల్ హెర్నియా అంటాం దాన్ని. ఇట్లా వచ్చినప్పుడు దానికి ఆపరేషన్, సర్జరీయే ట్రీట్మెంట్. అది ఈ సర్జరీలో కూడా ఈ ఇంగ్వైనల్ హెర్నియా అనే దాంట్లో కానీ
మామూలు మిగిలిన హెర్నియాల్లో కానీ గుడ్ ఓల్డెన్ డేస్ లో ఎప్పుడు ఓపెనే సర్జరీయే ట్రీట్మెంట్ ఉండేది పాత రోజుల్లో. అంటే ఓపెన్ అంటే ఇన్సిషన్ ఇవ్వటం, దాన్ని సరి చేయటం, అదంతా ఉంటుంది అనమాట. ప్రస్తుతం అంటే విధానాలు చెప్తున్నాను. ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ. ప్రస్తుతం ఒక 20 ఏళ్ళు బట్టి సుమారుగా ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చింది. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా కూడా ఆపరేషన్ చేసి సక్సెస్ చేయొచ్చు అనమాట. అది ఏ పేషెంట్కి ఓపెన్ చేయాలి, ఏ పేషెంట్కి లాప్రోస్కోప్ చేయాలి అనేది ఒక ఇదనమాట. అంటే ఇంగ్వైనల్ హెర్నియా అనుకోండి. ఇప్పుడు ఇంగ్వైనల్ హెర్నియా అన్నప్పుడు ఓపెన్ చేస్తాం, లాప్రోస్కోపీ చేస్తాం. దానికి ఇదేంటంటే ఓపెన్ హెర్నియాలో పైనుంచి ఇన్సిషన్ ఇచ్చి ఆ హెర్నియల్ కంటెంట్స్ లోపలికి పంపించేసి ఆ లోపల ఇంగ్వైనల్ రింగ్, తర్వాత ఇంగ్వైనల్ కెనాల్ అని ఉంటుంది, దాన్ని కొంచెం రిపేర్ చేసి మెష్ పెడతాం అన్నమాట. మెష్ పెట్టి తర్వాత లేయర్స్ అన్ని క్లోజ్ చేసేస్తాం. అది ఓపెన్ సర్జరీలో. అదే లాప్రోస్కోపిక్ సర్జరీలో పోర్ట్స్ వేస్తాం. అంటే అబ్డామినల్ క్యావిటీలోకి పోర్ట్స్ అని ఉంటాయి, లాప్రోస్కోపిక్ పోర్ట్స్. అవి వేసి లోపల నుంచి ఆ హెర్నియా అనేది వెనక్కి లాగేసేసి తర్వాత మెష్ పెడతాం అన్నమాట అక్కడ. అంటే లాప్రోస్కోపిక్ విధానాల్లో మెష్ పొట్ట లోపల ఉంటుంది. అదే ఓపెన్ సర్జరీలో పైనుంచే పొట్ట బయటే, అంటే బయట అంటే ఆ లేయర్స్ ఎక్కడైతే ఉండాలో అక్కడే ఉంటుందన్నమాట. సో విధానం అది. ఇది కొంతమంది పేషెంట్లు ఏది మంచిది, ఓపెన్ మంచిదా, లాప్రోస్కోప్ మంచిదా, ఏది చేయించుకోవాలి మాకు అని అడుగుతారు. దానికి ఇప్పుడు ప్రెజెంట్ టెక్నిక్లో లాప్రోస్కోపిక్ విధానం చాలా అడ్వాన్స్గా ఉంది, బాగుంటుంది. దీనివల్ల పేషెంట్కి కూడా 2-3 రోజులు హాస్పిటల్లో ఉంటాడు. పెద్ద ఇబ్బందులు, నొప్పులు ఇవి కూడా తగ్గిపోతాయి, తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అదే ఓపెన్లో అయితే 5-6 కుట్లు ఉంటాయి. అది కూడా అంతే. కాకపోతే ఓపెన్ సర్జరీ అనేది స్పైనల్ ఎనస్థీషియాలో చేయొచ్చు. లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది జనరల్ ఎనస్థీషియాలోనే చేయటం మంచిది అనమాట. దీనికి ఖర్చుతో కొద్దిగా తేడా ఉంటుంది ఓపెన్ సర్జరీకి, లాప్రోస్కోపిక్ సర్జరీకి. అట్లాగే మిగిలిన హెర్నియాలు, ఇప్పుడు ఇన్సిషనల్ హెర్నియా, అంబెలికల్ హెర్నియా, వీటికి కూడా ఓపెన్ చేసేసి ఇప్పుడు నేను చెప్పిన విధానంలోనే దాన్ని ఆ లేయర్స్, ఎంటామికల్ లేయర్స్ ఓపెన్ చేసి రెంట్ క్లోజ్ చేసి మెష్ పెడతాం. మెష్ పెట్టి ఫిక్స్ చేసేస్తాం. అది ఓపెన్. లాప్రోస్కోప్తో కూడా ఇదే. అబ్డామినల్ పొట్ట లోపలికి లాప్రోస్కోప్ పంపించి దాని ద్వారా రెంట్ని డిసెక్ట్ చేసి ఆ రెంట్ తీసేసి తర్వాత కంటెంట్స్ లోపలికి పెట్టేసి మళ్ళీ మెష్ పెడతాం అనమాట. ఇది లాప్రోస్కోప్తో ప్రొసీజర్ అనమాట. సో ఏది ఎవరికి చేయాలి అని అనుకుంటే కొంతమంది యంగ్ ఏజ్లో వస్తారు, ఎంగంటే 25-30 అట్లా వస్తారు. వాళ్ళకి పేషెంట్స్ కూడా అడుగుతారు, మేము కూడా లాప్రోస్కోపీకే బెస్ట్ అని చెప్తాం. ఎందుకంటే యంగ్ ఏజ్ కాబట్టి వాళ్ళు ఫిట్ అవుతారు అన్నిటికీ, ఎనస్థీషియాకి కానీ అన్నిటికీ. అదే మిడిల్ ఏజ్ అయితే పేషెంట్కి ఒక్కోసారి చెప్తాం, పేషెంట్ జనరల్ కండిషన్ బాగాలేదనుకోండి, సపోజ్ మెడికల్ ప్రాబ్లమ్స్, బీపీ, షుగరు, తర్వాత ఆయాసం, ఉబ్బసం, చెస్ట్ ఇన్ఫెక్షన్లు, లంగ్ ఇన్ఫెక్షన్, ఇటువంటి ఏమన్నా ఉన్నప్పుడు బెటర్ ఓపెన్ అని చెప్తాం. ఎందుకంటే జనరల్ ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత రికవరీలో కాంప్లికేషన్ రావచ్చు. అందుకని స్పైనల్ ఎనస్థీషియాలో ఓపెన్ సమస్యలు వస్తుంటాయి. అట్లా ఎల్డర్లీ ఏజ్ అనుకోండి, సపోజ్ 70-80 ఆ ఏజ్ లో కూడా మేము చేసాం కొంతమందికి. ఆ ఏజ్ లో జనరల్ అనస్థీషియా ఎప్పటికైనా రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి ఓపెన్ సర్జరీ చేస్తాం అన్నమాట. డాక్టర్ రామలింగేశ్వరరావు గారు, ఈ హెర్నియా ఒకసారి చికిత్స చేసుకున్న తర్వాత తిరగబెట్టడం లాంటిది ఏమైనా ఉంటుందా? ఒకసారి చికిత్సతో సరిపోతుందా? ఇది హెర్నియా ఆపరేషన్ అయిన తర్వాత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎన్నాళ్ళు అని అంటే లైఫ్ లాంగ్. ఎందుకనంటే హెర్నియా అనేది రావటమే కారణం అనేది వీక్ అబ్డామినల్ వాల్. ఆ వీక్ అబ్డామినల్ వాల్ని మనం లోపల ఎనటామికల్ రీజన్ గా లోపల అబ్డామినల్ కంటెంట్స్ ని లోపలికి పెట్టి మళ్ళా రిపేర్ చేసి మెష్ వేసి చేస్తాం. ఏదైనా అది వీక్ పాయింట్, అది బలహీనంగానే ఉంటుంది ఆ ఏరియా. ఎందుకంటే ఇప్పుడు అతుకే అని అంటారు ఎప్పటికైనా తెలుగులో, అది. అందువలన ఎప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ హెర్నియా అనేది రావటం అనేది కూడా ఈ ఎంత వీక్ అబ్డామినల్ వాల్ కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా లేబరర్స్ లో ఎక్కువ వెయిట్ అంటే బరువులు వాళ్ళ దానిలో హెర్నియా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
అదే ఇప్పుడు ఆపరేషన్ తర్వాత ఆపరేషన్ అయిపోయింది, పేషెంట్ ఇక నాకేం పర్లేదని తను బరువులు ఎత్తటం, సైకిల్ దూకటం, ఆడుకోవటం, ఈ బైకులు కిక్కులు కొట్టడం, ఇటువంటివన్నీ చేశాడనుకోండి, చేస్తే మళ్ళా పొట్టలో ప్రెషర్ పెరుగుతుంది. ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగి మళ్ళీ ఎక్కడైతే హెర్నియా చేస్తామో మళ్ళీ అక్కడ తిరగబెడుతుంది, మళ్ళీ హెర్నియా వస్తుంది. సో దాన్ని రికరెంట్ హెర్నియా అని అంటాం. సో మళ్ళా దానికి మళ్ళీ ఆపరేషనే వైద్యం. సో ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత హెర్నియా తిరగబెట్టకుండా ఉండాలి అని పేషెంట్కి ఉంటుంది, మాకు ఉంటుంది. సో పేషెంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు ఏంటంటే మెయిన్గా బరువులు ఎత్తటం, ఇదే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువ కాకుండా ఉండటం, అంటే బరువులు ఎత్తటం, సైకిల్ దూకటం, తర్వాత దూకటం, ఇటువంటివన్నీ వీలైనంత వరకు చాలా తక్కువగా చేసుకుంటే హెర్నియా రికరెన్స్ రాదు. డాక్టర్ రామలింగేశ్వరరావు గారు, ఈ హెర్నియాతో వచ్చే కాంప్లికేషన్స్ అంటే ఇతర సమస్యల గురించి పూర్తిగా వివరిస్తారా సార్? ఈ హెర్నియా వల్ల కాంప్లికేషన్ అంటే ఈ హెర్నియా పేషెంట్ మా దగ్గరికి వస్తారు, రాగానే చూస్తాము, డయాగ్నోస్ చేస్తాం. న్యూనల్ హెర్నియా, అంబెలికల్లా, లేకపోతే వెంట్రల్ హెర్నియా ఏదో ఒకటి చెప్పి ఆపరేషన్ చేయించుకోమని చెప్తాము. పేషెంట్కి మరి ఆయన ఫ్యామిలీ పరిస్థితులు, ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, ఆర్థిక స్థితిగతులు ఏవైనా ఉంటే పేషెంట్ ఏంటంటే ఒకసారి ఎన్నాళ్లలో చేయించుకోవాలని అడుగుతాడు. మేము వీలైనంత తొందరగా చేయించుకోమని చెప్తాం. కానీ దానివల్ల ఇబ్బందులు ఏమైతాయి అంటే, తొందరగా అంటే అర్జెంట్ అని కాదు, అర్జెంట్ అని కాకుండా వీలైనంత త్వరగా చేయించుకోమని చెప్తాం. ఇది హెర్నియా రెడ్యూసిబుల్ హెర్నియా అయితే, రెడ్యూసిబుల్ అంటే ఆ కంటెంట్స్ మామూలుగా దానంతది లోపలికి వెళ్ళిపోయేట్లయితే, సో పేషెంట్లు ఒక్కోసారి సరేనంటారు, వెళ్ళిపోతారు, తర్వాత ఎప్పటికో వస్తారు, నెలకో 6 నెలలకో ఎప్పుడో వస్తారు. వచ్చేసి డాక్టర్ గారు నాకు 2 రోజులు బట్టి 3 రోజులు బట్టి నొప్పి, వాపు పెరిగిపోయింది, అసలు లోపలికి వెళ్ళటం లేదు, చాలా గందరగోళంగా ఉంది అని వస్తాడు. అప్పుడు చూస్తే అదే హెర్నియా నేనే 3 నెలలకు 6 నెలల క్రితం చూస్తుంటాను, పేషెంట్ని ఆపరేషన్ చేయించుకోమని చెప్పుకుంటాను. పేషెంట్ ఏదో కారణాల వల్ల లేట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం నొప్పి, వాపు, బాధ ఎక్కువగా వచ్చాడు. నేను ఎగ్జామిన్ చేస్తే అది ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా, అంటే కంటెంట్స్ బయటకు వచ్చినాయి, ఈ విధంగా ఇవి లోపలికి పోవట్లా. ఇర్రెడ్యూసిబుల్ అంటే ఇట్లాగే బయటకు ఉండిపోయినాయి, రెడ్యూస్ చేయడానికి వీలు లేకుండా అట్లాగే వచ్చిపోయి ఇట్లాగే ఉండిపోతాడు. ఇట్లా ఉండిపోయినప్పుడు పేషెంట్ బాధ ఎక్కువే, నొప్పి వాపుతో వచ్చేస్తాడు. దాన్ని ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా అంటాం. వాడు కొంతమంది పేషెంట్లు ఈ రెడ్యూసిబుల్ ఇదేదో వాపులే అనుకోని ఇంకా ఉంటే ఈ బయటకు వచ్చిన ఇంటెస్టైన్స్కి ఈ చుట్టూ ఉన్న రింగ్ అంటాం, ఇంగ్వెనల్ రింగ్, అది హెర్నియల్ రింగ్ అంటాం. ఆ రింగ్ కన్స్ట్రిక్ట్స్ బాగా టైట్ అయిపోయి ఈ బయట ఉన్న ఇంటెస్టైన్స్ అన్నిటికీ రక్త ప్రసారం కూడా తగ్గిపోయి గ్యాంగ్రీన్ అంటాం, గ్యాంగ్రీన్ ఆఫ్ ది బవెల్స్ అయిపోతాయి. అంటే స్ట్రాంగులేషన్ ఆఫ్ ది స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటాం దాన్ని. గ్యాంగ్రీన్ ఆఫ్ ది బవెల్స్ ఆర్ స్ట్రాంగులేటెడ్ హెర్నియా. సో అసలు మొత్తం నల్లబడిపోతుంది, మొత్తం పేగులన్నీ నల్లబడిపోతాయి, బ్లడ్ సప్లై ఆగిపోయి ఇది ప్రెషర్ ఎక్కువైపోయి పేగులకి రక్త ప్రసారం తగ్గిపోయి నల్లబడిపోయినాయి అంటే ఇక అసలు పడిపోయినాయి అన్నట్టుగా. సో ఎమర్జెన్సీగా చెయ్యాలి దాన్ని. ఆ ఇంటెస్టైన్స్ ని ఎంత పొడుగుంటాయో, ఎంతవరకు నల్లబడ్డాయో అంతవరకు కట్ చేసి మళ్ళీ ఎనాస్టమోసిస్ చేయాలి. సో ఇదంతా రిస్క్ తో ప్రాబ్లం అన్నట్టుగా. రిస్క్ అంటే పేషెంట్ ఇప్పుడు సర్జరీ చేస్తాం, స్ట్రాంగులేటెడ్ హెర్నియాస్ చాలా చేస్తాము. హెర్నియా అబ్స్ట్రక్ట్ హెర్నియా దాన్ని ఇంటెస్టైన్స్ ని రిసెక్షన్ చేసి ఎనాస్టమోసిస్ చేస్తాం. పాడైందంతా తీసేసి మళ్ళీ జాయిన్ చేస్తాం, తొలగించి మళ్ళీ జాయిన్ చేసేస్తాం. చేసి బాగానే ఉంటుంది. కానీ పోస్ట్ ఆఫ్ రికవరీలో పేషెంట్ అదే మెయిన్ ప్రాబ్లం అన్నమాట. అక్కడ మెయిన్ అంటే సర్జరీ ఒక మెయిన్ ప్రాబ్లం, రికవరీ ఇంకో ప్రాబ్లం. రికవరీ అంటే ఇన్ని రోజులు పేషెంట్ టాక్సిమియాలో ఉంటాడు. టాక్సిమియా అంటే సెప్సిమియా అంటే పేషెంట్ ఇన్ఫెక్షన్ అంతా బాడీ అంతా చేరిపోయి ఉంటుంది. సో సెప్సిస్ ఇది రికవరీ అవ్వాలి, ప్లస్ ఈ ఎనాస్టమోసిస్ హీల్ అవ్వాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, పోస్ట్ ఆప్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అంటే ఆపరేషన్ తర్వాత మనం జాయిన్ చేసిన ఎనాస్టమోసిస్ లీక్ కాకుండా ఉండాలి, తర్వాత అసలు జనరల్ కండిషన్ బెటర్ అవ్వాలి. వీటన్నిటికీ జాగ్రత్తలో ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఇది కొంతమందికి రికవర్ అవుతారు, కొంతమందికి డేంజరస్ అవుతుంటుంది. ఎందుకంటే అది పేషెంట్కి జనరల్ కండిషన్ బట్టి, టాక్సిమియా, సెప్సిమియా సివియరిటీని బట్టి రికవరీ అనేది ఉంటుందన్నమాట. అందువల్ల ఈ హెర్నియా వచ్చిన పేషెంట్లు
డాక్టర్ గారు చెప్పిన తర్వాత ఏదన్నా ప్రాబ్లం ఉంటే వెంటనే సలహా సంప్రదించి, ఏదో వాపు గడ్డు నొప్పి కొద్దిగా ఎక్కువ అయితే వెంటనే సంప్రదిస్తే, అది అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అయితే చేయొచ్చు, లోపలికి వెళ్ళిపోతాయి, మేము ఓపెన్ చేసి చేస్తాం. అదే స్ట్రాంగులేషన్ గ్యాంగ్రీన్ అంటే డేంజరస్ కండిషన్ అవుతుంది. సో అందువల్ల జాగ్రత్తలు వహించాల్సింది. హెర్నియా అనేది రెడ్యూసిబుల్ హెర్నియా అయితే కొంత పర్వాలేదు, రెడ్యూసిబుల్ అయితే అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అయితే ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ అవుతాయి, రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో జాగ్రత్తలు అనేవి మెయిన్ గా ఈ హెర్నియా వచ్చినప్పుడు వీలైనంత త్వరగా సర్జరీ చేసుకోవటం, సర్జరీ అయిన తర్వాత కూడా రాకుండా ఉండటానికి, మళ్ళీ తిరగబెట్టకుండా ఉండటానికి బరువులు ఎత్తడం, ఇటువంటివన్నీ జాగ్రత్తగా ఉండటం. కొన్ని ఇన్స్టిట్యూషనల్ హెర్నియా, అంబెలికలు, వీటన్నిటికీ కూడా పోస్ట్ ఆపరేటివ్ గా బెల్ట్ ఇస్తాం, అబ్డామినల్ బెల్ట్ అని ఇస్తాం. అది పెట్టుకుంటే కొంత ప్రెషర్ ఉంటుంది అనమాట. మళ్ళా ఒత్తిడి లేకుండా, అబ్డామినల్ వాల్ మీద ఒత్తిడి లేకుండా కొంత ప్రివెన్షన్ అనమాట. అది పొట్టగోడల మీద ఒత్తిడి లేకుండా, ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగినా ఇది ఒత్తిడి లేకుండా బెల్ట్ ఇస్తాం అనమాట. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు పర్లేదు. డాక్టర్ రామలింగేశ్వరరావు గారు, హెర్నియా దానివల్ల వచ్చే సమస్యలు, శస్త్రచికిత్సలు గురించి వివరించారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం.